ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. ఏంటి ఎప్పుడు లేని మా అక్క వీడియో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? సో రావాల్సి వచ్చింది. సో మీరే తీసుకొచ్చారు కూడా. ఈరోజైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. హ్యాపీనెస్ కారణం అంతా కూడా మీరే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? సో మనకి యూట్యూబ్ నుంచి అయితే ఎంత మనీ అయితే వచ్చేసింది. సో ఈ శాలరీ రాగానే నేనైతే దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీని వెనక చాలా కష్టం ఉంది. సో నేనైతే చాలా కష్టపడ్డాను దీనికోసం. ఇంకా మాటలు అంటారా, మనకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు కూడా మనల్ని అయితే కూడా తిట్టడాలు కానీ ఏమైతే అనలేదు. వీడియోస్ మా హస్బెండ్ కూడా వీడియోస్ చేస్తున్నాను అంటే నువ్వు చెయ్యు అని చెప్పి కూడా అనలేదు, వద్దని చెప్పి కూడా అనలేదు. మా హస్బెండ్ అయితే ఒకటే చెప్పారు, పాప చేత పిచ్చి పిచ్చిగా వీడియోస్ అయితే ఏం పెట్టొద్దు, మిగతా వీడియోస్ ఇంట్లో మంచిగా నేనే పెట్టుకో అని చెప్పి సపోర్ట్ అయితే చేశారు. సో ఇప్పటివరకు నేను కూడా అవే పెట్టడం జరిగింది. సో నా వెనకాల ఉండి నడిపించింది ఎవరు, నన్ను ఎంత పుష్ చేసింది ఎవరు అంటే నిజంగా మా పిల్లలేనండి. మా పిల్లలు నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేనైతే వాచ్ అవర్స్ రావు, ఇవన్నీ జరగవు అని చెప్పంటే మా పిల్లలైతే మాత్రం లేదు మమ్మీ, వస్తాయి మమ్మీ, మనకి గ్యారంటీ వస్తాయి మమ్మీ అన్నారు. నిజంగా పిల్లలు మాట్లాడితే అది నిజం అవుతుంది అన్నందుకు నిజంగా అయితే నిజం అయిందండి. ఇంకా మనం ఛానల్ పెట్టి 1 ఇయర్ కూడా అవ్వలేదు, ఇంకా 20 డేస్ టైం ఉంది ఇంకా 1 ఇయర్ అవడానికి. కానీ ఈ లోపే మనకు శాలరీ అయితే వచ్చేసింది. సో ఇది ఎంత శాలరీ, దీన్ని నేను ఎలా ఖర్చు పెడతాను, దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను, సో అన్నీ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇప్పటివరకు నేను ఛానల్ ఎందుకు పెట్టాను, దేనికోసం పెట్టాను అయితే ఏ వీడియోలో కూడా చెప్పలేదు. సో నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం అయితే మాత్రం, సో ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం కదా, పిల్లలతో ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా మనకు అవ్వదు. సరే ఏదో చేద్దాంలే, ఏదైతే అదే అయింది, మన ఇంట్లో మనం చేసే పనులే కదా పెడదామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. సో నేను వీడియో పెట్టడానికి కారణం కూడా ఇంకోటి ఉంది. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసింది అయితే నేను మా వదిన చూసి స్టార్ట్ చేశానండి. ఇది నేను మాత్రం హార్ట్ ప్రామిస్గా చెప్తున్నాను. సో మా వదిన యూట్యూబ్ ఛానల్లో పెట్టేది, అది పెట్టి అది చూసి సరే మా వదిన కూడా చేస్తుంది కదా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. అంతకుముందు మాకు పాత ఛానల్ అయితే ఉండేది, అది పిల్లలు పెట్టుకున్నారండి. సో దానికి కూడా మనం అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెట్టేవాళ్ళమే. కానీ ఎంత ఇంట్రెస్ట్గా నేను వీడియోలు పెట్టింది ఏదైనా ఉందంటే అది ఈ ఛానలే. సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది కూడా మా వదిన వల్లే, అదైతే మనం చెప్పాలి. సో ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎందువల్ల సక్సెస్ అయ్యామంది, ఎందుకు వచ్చిందంది కూడా మనం చెప్పుకోవాలి. సో తర్వాత అలాగే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు కానీ, మా తోడుకోళ్ళ వాళ్ళు కానీ, మా ఆడపడుచు వాళ్ళు కానీ ఎవరు కూడా నన్ను ఏమీ అనలేదు. సో అలాగే మా అమ్మ వాళ్ళ తరపులు కూడా వీడియోస్ ఏంటి ఎలా అలా అని చెప్పి అనలేదు. సో అందరూ కూడా మంచి వీడియోస్ చేసుకో, తప్పేం కాదు, మంచివి చేసుకో అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీ అందరికీ కూడా నిజంగా చెప్తున్నాను. నేనైతే అసలు దేవుణ్ణి అయితే ఇద్దరు దేవుళ్ళని బాగా నమ్ముతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెంకటరామూర్తి, అది మా ఇంటి వెలవేల్పు అన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా ఇష్టపడేది వెంకటరామూర్తినే. సో తర్వాత అయితే దుర్గమ్మ అండి. సో నిజంగా నా వీడియోలు ఏవైనా బాగా జనాల్లోకి వెళ్ళాయి, ఇంత గ్రోత్ రావడానికి కారణం కూడా మా దుర్గమ్మ వీడియోసే. సో అవి ఏంటంటే మేము భవానీ మాల్లో ఉన్నప్పుడు అమ్మవారి పడి పూజలు, ఆ పాటలు, ఆ భజనలు, వాటి వల్లే మాకు ఎంత సక్సెస్ అయితే వచ్చింది. లేదంటే నా వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 చూసేవారు, పెద్ద వీడియోస్ 3 చూసేవారు, అంతకు మించి అయితే ఎవరు చూసేవారు కాదు. మేము ఈరోజు ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం అయితే మాత్రం మా వెంకటరామూర్తి, మా దుర్గమ్మే. ఈ విషయం అయితే మాత్రం నేను హార్ట్ఫుల్గా చెప్తానండి. ఎందుకంటే మా దుర్గమ్మ వల్లే నాకు ఈరోజు ఈ డబ్బులు కూడా వచ్చాయి. ఇంకా నీ స్టోరీస్ అన్నీ ఆపి డబ్బులు ఎంత వచ్చాయో చెప్పక్క అని చెప్పి అయితే మీరు అయితే అనుకుంటారు. సో నాకు ఎంత వచ్చాయండి అయితే ఈ పెన్ అయితే ఒక 500 అనుకోండి. ఇలాంటివి నేను 18 పెన్నులు అయితే కొనగలను. సో నాకు అంత మనీ అయితే, నేను ఈ పెన్నులు అయితే మాత్రం ఒక 18 పెన్నులు కొనగలనండి. సో అంత మనీ అయితే నాకు వచ్చింది. సో ఎంత వచ్చింది అని చెప్పేసి అనేది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ అదే చెప్తుంది అని అనుకోవద్దు. సో అది చెప్పడానికి కారణం కూడా మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కారణం అయితే నా సబ్స్క్రైబర్సే. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాను, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత ఇంకేంటి అంటారా, ఇది మనీని ఏం చేస్తావక్క అని చెప్పి అయితే మీరు అడగచ్చు. నేనైతే మా ఫ్యామిలీ అందరికీ ఒక చిన్న పార్టీలు అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ అయితే నేను మా హస్బెండ్ చేతిలో పెడతానండి. ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ అనమాట.
నేను ఎప్పుడు కూడా ఇప్పటికి వచ్చి ఏ శాలరీ తీసుకురావడం కానీ ఏది సంపాదన అయితే లేదు. ఫస్ట్ మా హస్బెండ్ చేతిలో అయితే పెట్టి ఆయన చెప్తాను ఆయనకి చిన్న పార్టీలా చేద్దామని చెప్పి, తర్వాత మనీ ఏం చేద్దామంటారో అది ఆయన ఇష్టం అనమాట. సో వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.